బూసీ సుందరీకరణ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి 1,50,000 కోట్లు వెచ్చించి సుందరీకరణ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇదే క్రమంలో బూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి కొన్ని కుటుంబాలకి వాళ్ళకి అండగా నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే క్రమంలో ఈ రోజున బూసీ పరివాహక ప్రాంతంలో గతంలో బీఆర్ఎస్ హయాంలో డెవలప్ చేసినటువంటి ఏరియాని చూపిద్దామనే కార్యక్రమానికి హాజరైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు 1,50,000 కోట్లతోటి చేస్తానన్నటువంటి సుందరీకరణ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు 16,000 కోట్లతోటి చేస్తామని సవాల్ విసిరారు. ఇది సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వము చేసి చూపించింది. గతంలో ఇక్కడ మూసీ రివర్మెంట్ చైర్మన్ మన సుధీర్ రెడ్డి గారు మంచిగా చేసి చూపించింది. అంత పైసలు అక్కర్లేదు, మేము చాలా బాగా చేస్తాం. పేద ప్రజల ఇల్లు కూలగొట్టి వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళ ఇల్లు లేకుండా పేద ప్రజలను బాధ పెట్టి పేద ప్రజలను కూల్చివేసే పద్ధతిలో చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు కావాలని ఇది గాంధీకి ఏదో విగ్రహం కడతాము అని చెప్పేసి ఇది కావాలని తన ఉనికి చాటుకోవడానికి ప్రజలు తిరస్కరిస్తున్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు నెరవేర్చకుండా ఇదొక నినాదం, ఇదొకటి ఏంటంటే ఒక డైవర్షన్, ప్రతిదీ డైవర్షన్. ఒక విషయం మీద మాట్లాడుతుంటే ఒక విషయం మీద తీస్తాడు. ఎందుకు చేస్తున్నాడో అర్థమవుతలేదు. అంత అర్జెంట్ కూడా ఏం లేదు. గాంధీ విగ్రహం పెట్టమని గాంధీ వచ్చి చెప్పిండా అండి? బుద్ధి ఉండాలి నీకు. ఏ గాంధీకి అంటే నువ్వు రాహుల్ గాంధీకి డబ్బులు పంపించేటందుకు ఇవన్నీ నిజాలంటే ఒక దోపిడీ. ఈ దోపిడీనంతా తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా ఎందుకు చేయమంటున్నారు? నిన్న ఎవరు అడిగిండు? గాంధీ వచ్చి చెప్పిండు కళలో. గాంధీ కూడా బాధపడతాడు. ఇట్లాంటి వివిధ వేషాలు వేసిన రేవంత్ రెడ్డిని చూస్తే గాంధీ కూడా అంటాడు, అరే వద్దురా బాబు, నాకు ఎందుకు కట్టడానికి ప్లేస్లే లేవా? నువ్వు ఇక్కడనే కట్టాలనే ఉంది. అందరు ప్రజలు ఎంతమంది ఏడుస్తుంటే వాళ్ళ ఉసురు దాకదా నీకు? వాళ్ళ ఉసురు, పేద ప్రజల ఉసురు తీసుకుంటూ గాంధీ విగ్రహం పెడితే గాంధీ కూడా క్షమించాడు. ముందు రేవంత్ రెడ్డికి బుద్ధి లేదు. బుద్ధి లేనివాడికి పరిపాలన ఇస్తే, చేతకిస్తే ఆ బుద్ధి లేనివాడు చేసిన ఇవాళ ఇట్లాంటి స్టేట్మెంట్స్, అర్థం లేని స్టేట్మెంట్స్ దేనికోసం చేస్తున్నావు? ఇప్పుడు ప్రజా సంక్షేమాలు కుంటుపడ్డాయి. ఎక్కడ చూసినా కూడా నువ్వు ఇండ్లు కట్టే డబల్ బెడ్రూమ్ ఇండ్లు దాని బదులు మళ్ళీ కట్టు. పేద ప్రజలకు ఎంతో మందికి ఇందిరమ్మ ఇండ్లు అన్నావు, ఎక్కడిస్తున్నావు నువ్వు? 2,500 ఇస్తలేవు. 420 హామీలు ఇవ్వకుండా నువ్వు అవన్నీ పక్కకు పెట్టి ఇవన్నీ ఎవరు అడిగిండు? పేద ప్రజలకు అవసరమైన చెయ్యి, అవసరం లేని తీసుకొచ్చి నువ్వు ఈ స్టాచ్యూలు గీచులు ఎవరు కట్టమంటున్నారు? గాంధీ అడిగిండా? అంటే ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తామో మహిళల్ని కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి కూడా అంటున్నాడు. ఎక్కడ తీసుకొస్తాడు? వాడు మొహం తీసుకొస్తాడు. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా అంటే ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఇక్కడ తినడానికి తిండి లేక, ఇండ్లు లేక బాధపడుతుంటే ప్రజలకు ఉన్న ఇండ్లను కూల్ చేసుకుంటూ వాళ్ళని పేద ప్రజలను నువ్వు ఎట్లా తీసుకొస్తావు? కోటీశ్వరులు ఎట్లా చేస్తావు? ఉన్న ఇండ్ల కూల్ చేస్తున్నావు. నువ్వు ఏ రకంగా చేస్తావు? అందరిని ఏడ్పించుకుంటూ, పేద ప్రజలను ఏడ్పించుకుంటూ ఈరోజు చూడండి కడుపుతో ఆయన భార్య 9 నెలల కడుపుతో ఉంటే ఆయన ఇల్లును బయటకు లాగి ఇల్లు కూల్ చేస్తున్నావు. ఇదేనా నువ్వు కోటీశ్వరం చేసే పద్ధతి? ఇదేనా నువ్వు చేస్తున్నది? ఇదంతా కాదండి. ఆయన పేద ప్రజలను కోటీశ్వరాలు చేస్తా అంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యము 50 ఏళ్ళు చేసినప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు ఈయన వచ్చి మునగాన్లాగా వచ్చి ఒక 3 ఏళ్లలో ఈయన మాటలు మాట్లాడితే అయిపోదు. రేవంత్ రెడ్డికి మాట్లాడడం తప్ప పని చేత కాదు. పని చేత కాకుండా మాటలు బూతులు తప్ప ఆయనకి ఏ చేత కాదు. అంతకు మించి చేయాల్సిందే. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఏ ఒక్క ఇల్లు కూల్చకుండా మేము డెవలప్ చేశాము, మీరు కూడా అలాగే చేయండి అని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసిరాడు. రాజకీయ సన్యాసం చేసుకుంటాను కూడా 100%. పేద ప్రజల ఇల్లు కూల్చకుండా కూడా చేయొచ్చు. పేద ప్రజలను బాధ పెట్టుకుంటా చేయాల్సిన అవసరం గత ప్రభుత్వం చేసింది కదా. వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు, నువ్వు వచ్చి ఏదో చేద్దామని చూస్తున్నావు. మేము నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వము అన్నీ చేసింది. ఫ్లైఓవర్స్ చేస్తే ఈయన రిబ్బన్ కటింగ్ చేస్తాడు. గత ప్రభుత్వం మొదలుపెట్టిన దాన్ని ఈయన ఏదో తన ఉనికి సాటుకోవడానికి ఇది సుందరీకరణ అని చెప్పిండు. ఆల్రెడీ కేసీఆర్ గారు అప్పటి ప్రభుత్వంలో మూసీ సుందరీకరణకు చాలా చేసిండు. ఈరోజు మూసీ నది నిజంగా చెప్తున్నా, ఒకసారి మీరు ఇట్లా చూడండి, వాకింగ్ ట్రాక్ కానీ ఇక్కడ ప్రజలు నిజంగా మూసీ నది దగ్గరికి రావాలంటే ముక్కు మూసుకొని వచ్చేవాళ్ళం. అట్లాంటిది మేము ఇక్కడ అంతా నడుచుకుంటూ ఈ శిల్పారామం కానీ కేసీఆర్ ఉన్నప్పుడు చేసిందే ఈ వాకింగ్ ట్రాక్ కానీ ఒక పచ్చని చెట్ల మధ్యలో ఒక తోటలు, గులాబీ తోటలు, రకరకాలుగా చెట్లను పెట్టి సుందరీకరణ చేసిండు కేసీఆర్ గారు. రూపాయి ఖర్చు పెట్టుకుంటే పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చేసిండు. మరి నీకెందుకు చేతనైతలేదు? నీకు ఎవరు చెప్పిండ్రు? పేద ప్రజలు ఇల్లు కూలగొట్టి నువ్వు సుందరీకరణ ఎవరు చేయమన్నారు? నువ్వు ఏ లక్ష్యంతోనే చేస్తున్నావు? నువ్వు డబ్బులు ప్రభుత్వం దగ్గర డబ్బులు నీవు దాచుకొని ఢిల్లీకి పంపించనికే ఇట్లాంటివి అడ్డమైన కాంట్రాక్టులు ఇస్తున్నావా? నువ్వు ఎవరికి కాంట్రాక్టులు ఇస్తున్నావు? ఇట్లాంటివి ఇచ్చేసి నువ్వు దోచుకొని తినడానికా ఈరోజు ఇట్లాంటివి గాంధీ విగ్రహం పెడతా అంటున్నావు? ఏ గాంధీ కూడా అడగలే. గాంధీని అందరు గౌరవిస్తాం మేము, కానీ నువ్వు గౌరవిస్తాం మేము, కానీ నిన్ను ఇట్లా వచ్చి గాంధీ విగ్రహము పేద ప్రజల ఇళ్ళని కూలగొట్టి ఏ గాంధీ కూడా చెప్పలేదు. గాంధీ కూడా క్షమించారు.